తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నైతే ఒక సంచలన వార్తనైతే మనం చూసుకోవచ్చు. పుష్ప 2 సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అయితే సినీ యాజమాన్యంపై అలాగే అల్లు అర్జున్పై పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులోని భాగంగా ముందుగా సినీ థియేటర్ యాజమాన్యానికి అయితే ముందుగా రిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న సడన్లీగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పోలీసులు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఒక్కటే రోజులో ఇదంతా హడావిడిలో జరిగిపోయింది. ఒకే రోజులో అల్లు అర్జున్ రిమాండ్కి పంపడం, 14 రోజులు రిమాండ్ వేయడం, అలాగే మధ్యంతర బెయిల్ ఇవ్వడం, ఇదంతా హుటాహుటిన జరిగిపోయింది. మరి మధ్యంతర బెయిల్ అనేది ఎలా ఇచ్చారు అసలు? 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు ఎంబడే అంటే కొద్ది గంటల క్రితం మళ్ళీ మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి ఒకవేళ కోర్టు మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సిందేనా, ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యాయవాది అయిన కరీంనగర్కి చెందిన బేతి మహేందర్ గారు ఉన్నారు. తనని అడిగి తెలుసుకుందాం. అంటే అల్లు అర్జున్కి ఇలాంటి మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చా, అంటే ఏ కేసు ఆధారంగా మధ్యంతర బెయిల్ ఇచ్చిందనే విషయాన్ని అడిగి అనేది చెప్పండి. అంటే ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే ఎవరికి లేనటువంటి ప్రత్యేకమైన అంటే మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం, రిమాండ్కి పంపించడం, ఆ బెయిల్ రావడం, ఆ బెయిల్ ఏదో తప్పు జరగడం, కొద్దిగా మళ్ళీ ఆ బెయిల్ కాపీ అటు కోర్టు కూడా ఇలాంటి ఒక పరిణామం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? నా పేరు బేతి మహేందర్ రెడ్డి. నేను కర్నూలు జిల్లా కోర్టులో సీనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తాను. అలాగే బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం కొనసాగుతున్నాను. గత 4-5 రోజుల నుంచి దాదాపు మనము మీడియాలో చాలా కథలు చూస్తూ ఉన్నాం. ఏదంటే అల్లు అర్జున్ ఏదైతే సినిమా ఏదైతే ఉందో పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్లో ఏదైతే సినిమా చూడడానికి వస్తుంటే తొక్కిసలాట జరిగిందని చెప్పేసి, ఆ తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ చనిపోయిందని చెప్పేసి మనం మీడియాలో చూడడం జరిగింది. ఈ విషయంలో చాలా క్లుప్తంగా ఆలోచిస్తే ఏంటంటే, వాస్తవంగా ఏంటంటే ఇన్సిడెంట్ జరగక ముందు 2 రోజుల ముందు ఏదైతే ఉందో సినిమా థియేటర్ ఒక యజమాన్యం ఏదైతే ఉందో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకొని మేము రావడం జరిగిందని చెప్పేసి యజమాని చెప్తా ఉన్నది. పోలీసు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మాకు పర్మిషన్ తీసుకునేది సినిమా చూస్తున్నారని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారు, కానీ ర్యాలీగా వస్తలేడని చెప్పేసి మాకు ఏం చెప్పలేదని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే, ఆ ఎక్సోడ్ కానుంచి ఏదైతే ఉందో ఆయన యొక్క కారు ఏదైతే ఉందో కారు టాప్ ఏదైతే ఉందో అది వాళ్ళకి పైకి ఎక్కి ఆ టర్నింగ్ కాడ ఏదైతే మన ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ కానుంచలే దానిలో పైన ఎక్కేసి దాంట్లో జనాల మధ్యలో ఇట్లా చూసుకుంటూ వచ్చేసరికి అక్కడ ఉన్న ఏదైతే సాధారణ జనం ఏదైతే ఉన్నారో, రోడ్డు మీద ఉండే సాధారణ జనం ఏదైతే ఉందో ఒక్కసారిగా గుమ్మిగూడేసరికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రేవతి వాళ్ళ హస్బెండ్ భాస్కర్ వాళ్ళిద్దరు చిన్నపిల్లలు అవుతుందో వాళ్ళు కూడా సినిమా చూడడానికి రాలేవాళ్ళు. వాళ్ళ రోడ్డు మీద వాళ్ళకు వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు. ఆ రోడ్లో ఒక్కసారి కిక్కిరిసిన జనం ఏదైతే ఉందో మీద పడేసరికి ఆ రేవతి అనే ఒక మహిళ చనిపోవడం జరిగింది. వాస్తవంగా మీ సినిమాకి వచ్చిన వ్యక్తి కదా, ఆమె సినిమాకి వచ్చిన మహిళ కదా, సినిమా చూడడానికి వచ్చే ఫ్యామిలీ కూడా కాదు. అది కేవలం ఈయన ఏదైతే ఉందో డైరెక్ట్ అల్లు అర్జున్ చేయాల్సిన పని ఏదైతే ఉందో డైరెక్ట్ సినిమా హాల్కు డైరెక్ట్ లోపలికి వెళ్ళి సినిమా చూడాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఆ విధంగా ఉంది. ఏదైతే ర్యాలీగా వస్తుండో లేకపోతే ఓపెన్ టాప్ కార్లో వస్తుండడానికి కూడా పర్మిషన్లు తీసుకోలేదు. కాబట్టి అది అయితే జరిగిన సంఘటన అవుతుందో ఆ సంఘటనలో అవుతుందో వాళ్ళ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో, పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అలా పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ అవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఉందో క్రైమ్ నెంబర్ 376/2024 PS చిక్కడపల్లి అఫెన్స్ అండర్ సెక్షన్ 105 and 118 Class 1, 3 Class 5 BNS యాక్ట్ కింద వీళ్ళ సెక్షన్ ఈ కేసులలో అతని మీద ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. దానిలో భాగంగా పోలీసు వారు నిన్న అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి తర్వాత ఆయన అరెస్ట్ చేసి కోర్టులో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ నుంచి వెళ్ళి మెడికల్కి తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ కోర్టుకు తీసుకోవడం జరిగింది. కోర్టుకు తీసుకొచ్చిన క్రమంలో ఏదైతే ఉందో గతంలోని అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినాక తెల్లారో మర్నాడు అల్లు అర్జున్ గారు ఈ భాస్కర్ అంటే తను చనిపోయిన రేవతి అనే మహిళ ఒక భర్త ఏవైతే ఉన్నో వాళ్ళ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆయన ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 25 lakhs ఇవ్వడం జరిగింది. అది బాటంగానే అల్లు అర్జున్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ కుటుంబ పిల్లలు కూడా నేను వాళ్ళను చదివిస్తా అని చెప్పేసి రకరకాలుగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ భాస్కర్ ఏవైతే కాన్ఫిడెంట్ ఇచ్చిండో, భాస్కర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రేవతి వాళ్ళ హస్బెండ్, అతను నిన్న కోర్టుకు వచ్చి నేను కేసు విత్డ్రా చేసుకుని అని చెప్పడంతో ఏదైతే వాస్తవంగా ఏంటంటే సెక్షన్ 105 ఏదైతే ఉందో నాన్ బెయిలబుల్ అఫెన్స్. అది 105 అంటే జస్ట్ డీమ్ టు మర్డర్ కేసు. మర్డర్ అంటే ఇంటెన్షన్తో చేసేది మర్డర్, కానీ ఇది ఇంటెన్షన్ లేదు కాబట్టి ఇది యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇది సెక్షన్ 105 కల్పబుల్ హోమిసైడ్ ఇది సెక్షన్ ఇది. కాబట్టి ఇందులో ఏంటంటే ఇంట్లో కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి నాకు ఆల్రెడీ జైలుకు పోయే వ్యక్తే. కానీ ఏంటంటే ఆయన వచ్చి దరఖాస్తు
చేసిన వ్యక్తి వచ్చి కేసు వాపసు తీసుకుంటా అని చెప్పడంతో కోర్టులో వచ్చి ఆయన అఫిడవిట్ ఫైల్ చేయడంతో కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. అంతే తప్పించి ఇలా కోర్టు వారి లేదు, ఈ దరఖాస్తు ఇచ్చిన వ్యక్తి కేసు వాపసు తీసుకుని కాబట్టి కోర్టు వారి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న కొత్త యాక్ట్ ప్రకారం ఏంటంటే ప్రతి బెయిల్ పిటిషన్లో కూడా విక్టిమ్ నోటీస్ ఇవ్వాలని చెప్పేసి విక్టిమ్ వచ్చి ఇట్లా మీ కేసులో బెయిల్ పిటిషన్ వేస్తున్నాడు, నేరస్తుడు అక్యూజ్డ్ బెయిల్ పిటిషన్ వేస్తున్నాడు, అలా బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వరా అని చెప్పేసి ఇప్పుడు కొత్త చట్టంలో చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ క్రమంలో కూడా ఆయన వచ్చి కోర్టుకు వచ్చి బెయిల్ ఇవ్వడం చెప్పిండు కాబట్టి అది వ్రాతపూర్వకంగా చెప్పిండు కాబట్టి కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అల్లు అర్జున్ పై పెట్టిన శిక్షలను చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే కోసం అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది, మళ్ళీ కోర్టు పిలిచినప్పుడు అల్లు అర్జున్ రావాల్సిందేనా లేకపోతే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు మాట్లాడితే సరిపోతుంది? సెక్షన్ 105 5 నిరూపితే 5 సంవత్సరాలు 10 జైలు శిక్ష పడుతుంది సెక్షన్ 105 పీస్ కింద. అదేవిధంగా సెక్షన్ 118 అది ఓన్లీ దాడి జరిగిందా, దాడి వాళ్ళు ఏదైతే తొక్కిసలాడే దాడి జరిగింది కాబట్టి 118 క్లాస్ 1 పెట్టడం జరిగింది. 3 and 3 క్లాస్ 5 BNS యాక్ట్ ఏదైతే ఉందో అలా ఇద్దరికన్నా ఎక్కువ పార్టిసిపేట్ అయితే ఆ సెక్షన్ పెడతారు అంతే. కానీ విషయం ఏంటంటే ఇక్కడ అసలు నేరం జరగకపోవడం ఇంకా పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ మాత్రమే చేశారు. ఎఫ్ఐఆర్ చేసే క్రమంలోనే ఫిర్యాదు వచ్చి కేసు వాపసు తీసుకోవడం జరిగింది. ఇక దీన్ని కేసును ముందుకే పరిస్థితి లేదు. ఇక ఆయన డైరెక్ట్ వచ్చి కోర్టులో చెప్పుకున్నాడు కాబట్టి పోలీసులు కూడా దానికి అల్లు అర్జున్ మీద ముందుకోవడానికి వాళ్ళకు అవకాశం లేదు. ఇక ఆయనే కేసు వాపసు తీసుకుంటాడు కాబట్టి ఇంకేదైనా అవకాశం ఉంటే ఆ తొక్కిసలాట ఏదైతే ఉందో జరిగింది కాబట్టి అలా 100% ఆమెకు న్యాయం జరగాలి కాబట్టి మరి ఆ తొక్కిసలాట అక్కడ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ చూసి ఈమె మీద ఎవరు పడ్డారు, ఈ ఎవరైతే ఆయన పర్సనల్ సెక్యూరిటీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తోపులాటలో ఇట్లా నూకేయడం అంతా చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా కేసులు పెట్టే అవకాశం ఉందా అని చెప్పేసి మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. అంటే అల్లు అర్జున్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం చేసిరని మీరు అనుకుంటారు ఒక న్యాయవాది? వాస్తవంగా ఏంటంటే అలా పోలీసుల పాత్ర ఏం లేదు వాస్తవంగా. ఎందుకంటే వాస్తవంగా ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఏదైతే థియేటర్ యజమాని ఏదైతే దరఖాస్తు ఇచ్చారో అక్కడ ర్యాలీగా వస్తామని చెప్పేసి అంటే పోలీసులు ప్రొటెక్షన్ ఎక్కువ పెడతారు. ఈ పల్లి తొక్కిసారి జరగబోతుండే వాళ్ళు సడన్గా ఆయన ఓపెన్ టాప్లో రావడంతో అది పర్మిషన్ లేదు కదా. పోలీసులు ఎక్కడ ప్రొటెక్షన్ పెట్టుకుంటారు, వాళ్ళు థియేటర్ లోపల ప్రొటెక్షన్ పెట్టుకుంటారు. ఆ థియేటర్ లోపల ప్రొటెక్షన్ పెట్టుకుంటారు. ఈయన థియేటర్ కన్నా బయట నుంచే అనే చౌరస్తా కాడ నుంచి ఓపెన్ టాప్ దానిలో రావడంతో తొక్కిసారి జరిగింది. వాస్తవంగా పోలీసుల పాత్ర ఏం లేదు. వాళ్ళు పోలీసులకు ముందు పర్మిషన్ ఎట్లా తీసుకోవాలంటే ర్యాలీగా వస్తాడు అని చెప్పేసి అంటే వాళ్ళు ర్యాలీగా పోలీసులు ప్రొటెక్షన్ పెట్టుకుంటారు. ఇంకా పోలీసు పాత్ర ఏం లేదు ఇలా, పోలీసులు తప్పేం లేదు ఇలా. అల్లు అర్జున్ అంటే విషయంలో ఇది సరి అయినది అని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక న్యాయవాదిగా మీరేం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా ఏంటంటే ఇలా అల్లు అర్జున్ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఒక అత్యుత్సాహంతో ఇలా ఓపెన్ టాప్తో రావడం జరిగింది. అత్యుత్సాహం వాస్తవంగా ఈ థియేటర్ యజమాని ఏదైతే పర్మిషన్ తీసుకున్నా ఆ పర్మిషన్కు లోబడి ఆయన థియేటర్కి వచ్చి సినిమా చూడాలి. కానీ దానికి లోబడికి వచ్చి సినిమా చూడలేదు. ఆయన కొద్దిగా షో చేయడానికి ఆ చౌరస్తా కానించాలి ఓపెన్ టాప్తో రావడంతో వాళ్ళు తొక్కిసలాట జరిగింది. ఆయన ఆ విధంగా వచ్చే ముందు పోలీసులకు చెప్పాలి, నేను ఇట్లా ఓపెన్ టాప్లో వస్తానని చెప్పాలి. చెప్తే వీళ్ళ తొక్కిసలాట జరగకపోతుండే. కాబట్టి అల్లు అర్జున్ గారు ఏదైతే సడన్గా ఓపెన్ టాప్లో రావడం ఆయన తప్పేది. థ్యాంక్ యూ. చూశారు కదా, అంటే అల్లు అర్జున్ విషయంలో అయితే విట్నెస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ అంటే కేసు పెట్టిన వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు కాబట్టి అల్లు అర్జున్ పైన ఎలాంటి కేసు కాదు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వచ్చు. గతంలో రామ్నాథ్ కోవింద్ వర్సెస్ మహారాష్ట్ర కోర్టు తీర్పు ద్వారా బెయిల్ తీసుకోవచ్చు, బెయిల్ ఇచ్చింది అని చెప్తున్నారు. మధ్యంతర బెయిల్ కూడా వచ్చిందని చెప్తున్నారు. మళ్ళీ కోర్టు పిలిస్తే పోవచ్చు, లేకపోతే అసలు కేసే లేదు కాబట్టి కోర్టు పిలిచే అవకాశం లేదని చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ విషయంలో అంటే ముందస్తు పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేది కాబట్టి ఇటు న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఆయన పైన పెట్టిన కేసులు ఆల్రెడీ విత్డ్రా చేసుకునే వాళ్ళు ఎలాంటి కేసు జరిగే ప్రసక్తి లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, లోకల్ 18 కరీంనగర్.